ప్రార్థించుదాము. పరిశుద్ధమైన దేవా, మా తండ్రి, నీ కృపా కనికర ప్రేమ ఆప్యాయత వాత్సల్యముల అమితముగా మా మీద కుమరించి ఇంతవరకు తండ్రి ప్రభు నడిపించిన దేవుడు అందరూ బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తిరిగి ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి ప్రభు మరి లైవ్లోని యొక్క వాక్యమును విని వీక్షించడానికి తండ్రి ప్రభు మాకు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి దాని జీవితాన్ని బట్టి మీ హృదయాంతరంగంలో స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ అయినా తండ్రి ప్రభను ఎవరికి ఏ విధంగా ఉంటావు, ఎవరికి ఏ విధంగా ఏమి కలుగ చేస్తావు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా తండ్రి ప్రభ మరి యోబు గ్రంథము ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి ప్రభ మీరే మాకు సమస్తమై ఉండి నీ ఆత్మలో తండ్రి ప్రభ ఈ కార్యమును మీ మహిమ నిమిత్తం జరిగించుకోనమని తండ్రి ప్రభ లైవ్లో వీక్షిస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి రీతిలో మీరు దర్శించమని యేసుక్రీస్తు నామములో తండ్రి నత్వినీయంగా బ్రతిమాడు వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యోబు గ్రంథం 8వ అధ్యాయములో నుండి నిన్నటి దినమున మనము ఎక్కడ ఆగాము అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే 18వ వచనములో దేవుడు చూసి ఇక ఆయన సన్నిధిలో నుంచి మనల్ని వెళ్ళగొట్టినప్పుడు ఎవరు కూడా మన దగ్గరికి రారు, ఎవరు కూడా మనకు చేయూతనివ్వటానికి రారు. అప్పటిదాకా సాతాను తన ఇష్ట ప్రకారంగా, తన ఆలోచనల ప్రకారంగా మనల్ని వాడుకొని మనల్ని ఆ విధంగా దేవుని నుంచి దూరం చేసి చివరికి వాడు కూడా చేతులెత్తేస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే అక్కడ రాస్తున్నాడు 18వ వచనంలో, దేవుడు అతని స్థలములో నుండి అతని వెళ్ళగొట్టిన ఎడల అది నేను నిన్నెరగను, ఎప్పుడునూ నిన్ను చూడలేదు అనును. కాబట్టి సాతాను కానీ లేకపోతే సాతానుకు సంబంధించినటువంటి ఎవరైనా మనల్ని దారి తప్పించినటువంటి వారు, దేవుని నుంచి దూరం చేసినటువంటి మనుషులు కానీ మన యొక్క స్థితిగతులన్నిటినీ కూడా తారుమారైపోయిన తర్వాత ఎవరు కూడా మన దగ్గరికి రారు. ఎవరు కూడా పూర్వపు మనతో ఉన్నటువంటి విధంగా ఉండరు. అదే ఇప్పుడు ప్రస్తుతానికి యోబు గారు తన యొక్క జీవితంలో అదే అనుభవిస్తూ ఉన్నాడు. తన ఇంటికి కానీ తన దగ్గరికి కానీ ఈ ముగ్గురు స్నేహితులు తప్ప మిగతా ఎవరు వచ్చినట్టుగా లేదు, ఎవరు అతన్ని పలకరించినట్టుగా లేదు. అతడు ఒంటరివాడైపోయాడు అనేటటువంటి విషయం కూడా అదే మనం 7వ అధ్యాయంలో మనం చూసాం. ఆదరించేవారు లేరని, అతన్ని పలకరించేవారు లేరని, కేవలం అతనితో ఎవరు సాంగత్యం చేస్తున్నారు అని అంటే పురుగులు మాత్రమే అతనితో సాంగత్యం చేస్తూ ఉన్నాయి, చిల్లు పెంకులు మాత్రమే అతనితో సాంగత్యం చేస్తున్నాయి. అతడు కనీసం ఆ మంచం మీద నుంచి దిగేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే దేవుడు అతన్ని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంటే తిరిగి దేవుని వైపుకు తిరిగి అవకాశాన్ని అతనికి కలుగచేస్తున్నాడు, ఆ పరిస్థితిని కలుగచేసి. సో యోబు గారికే అలాంటి పరిస్థితిలో, అనగా దేవుని యొక్క సన్నిధిలో నుంచి కాస్త పక్కకు తప్పిస్తేనే అతని పరిస్థితి అలా ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయన ఎవరో మాకు తెలియదు అన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితి రాకూడదు అని అంటే దేవుని యొక్క సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడకుండా మనల్ని మనము జాగ్రత్తగా ఉండాలి. సో దేవుడు ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనల్ని వెళ్ళగొడతాడు, దేవుడు మనల్ని ఎప్పుడు వద్దనుకుంటాడు అని అంటే దేవుని మాటలకు మనము లోబడినప్పుడు, మనము అవిధేయత చూపించినప్పుడు, ఆయన చెప్పేది ఒకటి మనం చేసేది ఒకటి అయితే ఆయన మనల్ని పట్టించుకోడు అనేటటువంటి విషయము ఆదాము అవ్వల దగ్గర నుంచి అది నేటి వరకు అది కొనసాగబడుతూనే ఉంది. అయినా చాలామంది పాఠాలలో నుంచి గుణపాఠాలు నేర్చుకోవటం లేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి పెద్దలు, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి పితరులు, అంతేకాకుండా మనల్ని కన్నటువంటి వారు, మన పితరులు, మన పెద్దలు, వారందరూ అనుభవంలో నుండి మనకు ఏది బోధించినా, ఏది తెలియచేసినా వాటిని మనము తెలుసుకొని వాటిని పాటించాలనే విషయాలను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. సరే, ఈరోజు మనము ఇంకా కాస్త ముందుకు వెళితే ఆ భక్తిహీనులు, ఆ దుష్టత్వమును కలిగినటువంటి వారు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారో మనము పైన వచనాలను నేను దినం ధ్యానించాను. ఇంకో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ 19వ వచనంలో. వారి పరిస్థితి ఎలా ఉంటుంది? నిర్లక్ష్య స్వభావంతో, అశ్రద్ధ చేస్తూ, అవిధేయతగా
నా బ్రతుకు నా ఇష్టం, ఎవరు చెప్పినా వారు కరెక్ట్ కాదు, నేను చేసేది కరెక్ట్ అని అనుకునేటటువంటి వారి దాంట్లో ఇంకొక పరిస్థితి ఏం కలుగుతుందని అంటే, ఇదే అతని సంతోషకరమైనటువంటి గతికి అంతము. చివరికి వారి అంతం ఎలా ఉంటుంది అని చెప్తున్నాడంటే, సంతోషకరమైన అని అనుకుంటారు, మాకేం తక్కువైందిలే అని అనుకుంటారు. అందుకే అక్కడ సంతోషకరమైనటువంటి జీవితముకు అంతం, ఆ గతి అంతం ఏమంటున్నాడనంటే, ఇగో ఇది పై వచనం, దేవుని చేత వెళ్ళగొట్టబడటమే అంతం. చివరికి అందరూ చేతులు ఎత్తేసి ఆ వ్యక్తిని ఒంటరివాణ్ణి చేసి వదిలేయటం. అదే భక్తిహీనులకు అటు ఇటు ఊగిసలాడుతూ దేవుని ఇష్టం ఏంటో తెలుసుకొని కూడా ఆ ఇష్ట ప్రకారంగా కాకుండా ఎవరి ఇష్ట ప్రకారంగా వారు జీవించేటటువంటి వారి యొక్క సంతోషకరమైనటువంటి జీవితమునకు ముగింపు అంతం ఇది అని చెప్తున్నాడు. ఉదాహరణకి ప్రస్తుతానికి కానీ ఇంకా ఇంతకు ముందు కానీ జరిగినటువంటి సంఘటనలు ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెగ్యులర్గా మనందరికీ అనుభవంలో ఉండేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, యవ్వనస్తులను దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే యవ్వనస్తులు జీవితం ఎలా ఉంటుంది అని అంటే సంతోషకరంగా ఉంటుంది. వారు చేసే ప్రతి పని కూడా మేము చేస్తుంది కరెక్ట్, మాకు ఎవరు చెప్తున్నా, ఎవరు మాకు సలహాలు ఇస్తున్నా అవన్నీ యవనస్తులకు ప్రస్తుతానికి నచ్చదు. ఎందుకంటే వారి అనుభవంలో నుండి చెప్తారు ఆ పెద్దలు ఆ పిల్లలకి, బిడ్డలకి. అయినా సరే వారు అనుకున్న దాని ప్రకారంగా వారు సమయాలను దినములను గడుపుకుంటూ, అది చివరికి ఆ అంతం ఎలా ఉంటుంది అని అంటే, అంతకుముందు వారు సంతోషం అనుకొని సంతోషంగా తిరిగినటువంటి ఆ దినాలు చివరికి అవి దుఃఖకరంగా మార్చబడతాయి, చివరికి అవి అవమానకరంగా మార్చబడతాయి. వాళ్ళ కళ్ళ ముందే పెద్దల మాటలు విని శ్రద్ధ కలిగి చదువుకొని వారి కళ్ళ ముందే ప్రయోజకులైపోయి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిపోతూ ఉంటుంటే, ఈ యవనస్తులు సమయాన్ని వృధా చేసుకొని వ్యర్థం చేసుకొని వారనుకున్నటువంటి ఆ సంతోషం, వారనుకున్నటువంటిదే జీవితం అనుకున్నటువంటి వారు ఆ అశ్రద్ధ చేసినటువంటి దాన్ని బట్టి, దీనికి శ్రద్ధ చూపించిన దాన్ని బట్టి వీరు గతి ఎలా ఉంటుంది అని అంటే, వారి ముందు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి అవమానకరంగా ఉంటుంది. సో ఇది మనం క్లియర్గా వివరంగా చెప్పే అవసరం లేదు, మనందరికీ తెలిసినటువంటి విషయాలే. టీవీలలో చూస్తున్నా, వార్తల్లో చూస్తున్నా, అన్నీ చూస్తూ ఉన్నా. దీనికి ఒక పేరు పెట్టేశారు. అంటే ఎవరి ఇష్ట ప్రకారంగా వారు జీవించే జీవితానికి ఏం పేరు పెట్టుకున్నారంటే ప్రేమ అని పేరు పెట్టుకున్నారు. ఆ ప్రేమ అన్నటువంటి ఆ పేరుతో చివరికి వారి గతి ఏమవుతుంది అని అంటే, వారైనా చంపేసుకుంటున్నారు, లేకపోతే వారు ఇతరులనైనా చంపుతున్నారు. అంటే వారి గతి చివరికి ఏమవుతుంది? ప్రేమ అన్నటువంటి పేరుతో వారి జీవితాన్ని ఏం చేసుకుంటూ ఉన్నారు అంటే, దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా, తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోకుండా, ఇలా పెద్దలు అనుభవజ్ఞులు పైన చదువుకున్న విధంగా వారి ప్రేమ ద్వారా వారు చెప్పేటటువంటి అనుభవం చెప్పేటటువంటి పాఠాలను నిర్లక్ష్యం చేసి ఎవరిష్ట ప్రకారంగా వారు బ్రతికినందుకు వారి చివరి అంతం ఎలా ఉంది? మరణమే. అంటే కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇంకొందరు హత్యలు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా నేను మళ్ళీ ఇప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే దేవుడు వారిని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టేశాడు. దేవుని సన్నిధిలో నుండి వారిని వద్దు అనుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ బిల్దద్ గారు చెప్తున్నాడు, దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడతారు అని చెప్తున్నాడు. అందుకే చాలా విషయాలు యోగ గ్రంథంలో ఉన్నటువంటివి మనకి యెషయా గ్రంథంలో రిలేటెడ్ కనబడతాయి. అసలు మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు నా ఆలయానికి అని అంటాడు. అసలు ఆ మెయిన్ గేట్ లోనికి ఎవడు రమ్మన్నాడు, అక్కడ అసలు అడుగుబడి పెట్టమన్నాడు అని అంటాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనములో, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? రమ్మన్నది ఆయన్నే, ఆరాధించమన్నది ఆయన్నే, స్తుతించమన్నది ఆయన్నే.
విశ్రాంతి దినమును ఏర్పాటు చేసి దాన్ని పరిశుద్ధమైన దినముగాను పరిశుద్ధమైన సంఘముగా ఏర్పాటు చేసింది ఆయన్నే. మరి ఇప్పుడు అంటాడు, అసలు మీరు ఎందుకు వస్తున్నారు అని అంటాడు. కారణం ఏంటి? వచ్చి అవిధేయులుగా ఉన్న వారి జీవితాన్ని విధేయులుగా మార్చుకోలేదు, అశ్రద్ధగా ఉన్న వారి జీవితాన్ని శ్రద్ధగా మార్చుకోలేదు. ఎవరిష్ట ప్రకారంగా వారు బ్రతుకుతాము అని అనుకుంటూనే దేవుని యొక్క ఆవరణానికి వస్తున్నాడు. అందుకే యోబు గారితో ఏమంటున్నాడు అంటే, నేను ఒక్కసారి వెళ్ళగొట్టిన తర్వాత మళ్ళీ రాకండి, నేను ఒక్కసారి నా సన్నిధిలో నుండి మిమ్మల్ని త్రోసివేసిన తర్వాత రాకండి, ఎందుకంటే మీ గతి యొక్క అంతము అసలు నా సన్నిధికి వచ్చేటటువంటి అర్హత కూడా మీకు లేదు. అది ఇక్కడ చెప్తున్నాడు. వారి యొక్క గతి యొక్క అంతము ఎలా ఉంటుంది అని అంటే, యెషయా గ్రంథకర్త చెప్తున్నాడు, అసలు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవరు? నా మందిరం యొక్క ఆవరణములో అడుగు పెట్టే అర్హత మీకు లేదు. ఇంకా చూడండి అక్కడ, మీ నైవేద్యమును వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానిని ఇక తేకుడి. అంటే మీ అర్పణలను కూడా తీసుకురాకండి. మిమ్మల్ని నేను వద్దనుకున్నాక మీ కానుకలు నాకెందుకు, మీ ఆతిథ్యములు నాకెందుకు, మీ దాన ధర్మాలు నాకెందుకు? మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోండి 4వ అధ్యాయంలోనికి, కయ్యూను దగ్గరికి. సేమ్ ఇచ్చాడుగా, కయ్యూను ఇచ్చాడు, తీసుకున్నాడా? తీసుకోలేదు కదా. అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించను, కయ్యూని యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు, స్వీకరించలేదు అని అర్థం వచ్చేటట్టుగా రాశాడు. ఈ విషయాలన్నీ మనకు అర్థమైనప్పటికీ కూడా ఎందుకు మన ఇష్ట ప్రకారంగా మనం బ్రతకాలనేటటువంటి ఆ బ్రతుకును మార్చుకోవద్దు, మార్చుకోవాలి. పాపుల గుంపు కూడినటువంటి ఉత్సవం 13వ వచనంలో చూస్తే, అవన్నీ నేను చదవకుండా ఆ 3వ లైన్ చదువుతున్నాను. పాపులు గుంపులు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. అక్కడ అమావాస్య దినం ఉంది, విశ్రాంతి దినం కూడా ఉంది. అంటే వారికి సాటర్డే, మనకు సండే. ఆ యొక్క విషయాలు చెప్తూ అప్పుడు ఎవరు కూడుకుంటున్నారు అంటున్నాడు? పాపులుగా కూడుకుంటున్నారు. పాపమును విడిచిపెట్టాలి అని కూడుకోవటం లేదు. పాపులుగానే పాటలు పాడుతున్నారు, పాపులుగానే కానుకలు ఇస్తున్నారు, పాపులుగానే ప్రభరాత్రి భోజన సంస్కారంలో పాలు పొందుతున్నారు. అన్ని పరిశుద్ధ ఆవరణములో పాపులుగానే అన్ని చేస్తున్నారు. కానీ పరిశుద్ధులుగా మీరు కానప్పుడు ఎందుకు అది చేసి మీ గతి ఎందుకు? ఈ దౌర్భాగ్యపు యొక్క పరిస్థితి లాగా నిన్న చెప్పిన విధముగా తప్పిపోయినటువంటి కుమారుడు ఆ యొక్క పందుల పొట్టు తిందామన్నా దొరకని పరిస్థితికి తెచ్చుకున్నాడని యేసు ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానములో ఇక వీళ్ళందరూ ఉంటారు. ఎవరుంటారు? దేవునికి ఇష్టప్రకారంగా జీవించకుండా ఎవరి ఇష్ట ప్రకారంగా వారు బ్రతుకుతున్న వారందరూ కూడా అలాగే ఉంటారు. కానీ ఆ కుమారుడు తప్పు తెలుసుకొని తిరిగి వచ్చాడు కదా, అలా మనల్ని కూడా తిరిగి రమ్మని ఈ అధ్యాయం ముగింపులో చెప్తాడు. సో మన గతి యోబుకు పట్టినటువంటి గతిగా, అంటే ప్రారంభంలో ఉన్నటువంటి గతిగా ఉంచుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. కయ్యూని యొక్క గతి పట్టకుండా చూసుకోండి. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయేలుకు మొదటి రాజు అయినటువంటి సౌలుకు పట్టిన గతి పట్టకుండా చూసుకోండి. మనం చదివినటువంటి ఆ యొక్క 19వ వచనంలో ఆ సౌలు సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు కదా. ఆ సంతోషకరమైన జీవితం యొక్క ముగింపు ఎలా ఉంది? అతన్ని తన ఈటను తీసి తానే పొడుచుకున్నాడుగా. తన దగ్గర ఉన్నటువంటి పనివానితో తలకాయ నరికేయమన్నాడుగా. వీటన్నిటికీ కారణం ఏంటి? దేవుడు అతన్ని తన సన్నిధిలో నుండి త్రోసివేసేసాడు, వద్దనుకున్నాడు. సంసోను దగ్గరికి వెళ్ళండి. సంసోనును తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాజీరు చేయమన్నాడు, నాజీరు చేసుకున్నాడు. ఫిలిష్తీయుల యొక్క అంతము చూడటానికి సంసోను ఎన్నుకున్నాడు. కానీ ఫిలిష్తీయుల యొక్క కుమార్తెలలో నుంచే ఒక స్త్రీని ఇష్టపడి ప్రేమ పెళ్లి అన్నాడు. నేను ప్రేమించాను, నేను ప్రేమించిన దాన్నే పెళ్లి చెయ్యండి అని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడు. తల్లిదండ్రులు ఇష్టపడి పెళ్లి చేశారు. నా కొడుకు ఇష్టపడ్డాడు కదా అని పెళ్లి చేశారు. ఏమైంది? దేవుని సన్నిధిలో నుంచి అతనిని వెళ్ళగొట్టాడు అన్నదానికి అతనిలోకి దేవుడిచ్చిన బలమును అభిషేకమును తొలగించేశాడు. ఆ తర్వాత అతడి కళ్ళు ఏం చేశారో మనందరికీ తెలుసు.
ఆ యొక్క సీకులను తీసుకొని ఎర్రగా కాల్చి దానితో తన యొక్క కన్ను గుడ్లను పొడి చేశారు. చూపు లేని గుడ్డివాడిగా మార్చేశారు. దేవుని చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే, సజీవుడుగా ఉంటే ఆ యొక్క కంటిని పొడిచినటువంటి ఆత్మీకమైన అర్థాలు కూడా మనం తెలుసుకుందాం. అయినా తెలుసుకుని ఏం లాభం? మనం బాగుపడినప్పుడు, మన జీవితాలు మార్చబడినప్పుడు చివరికి ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఏ ఫిలిష్తీయులను చంపటానికి అతన్ని అభిషేకించాడో అదే ఫిలిష్తీయులతో కలిసి చనిపోతాను అని ప్రార్థన చేస్తున్నాడు. వారిని చంపి సంసోను బ్రతకాలని దేవుడు పుట్టించాడు. సంసోను బ్రతికుండాలి శత్రు సంహారం చేసి, కానీ శత్రువులను చంపి శత్రువులతో పాటు నేను చచ్చిపోతాను ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు, నాకు తిరిగి బలాన్ని ఇస్తే. చూసారా ఆ అంతం ఎంత దరిద్రంగా ఉంటుందో? కాబట్టి మనం బ్రతకటానికి దేవుడు ఆయుష్నిచ్చాడు, చావటానికి చావును కోరుకోవటానికి కాదు. అందరంటారు సంసోనుకు తిరిగి దేవుడు మరలా బలము అడుగు తెచ్చాడు అని. నేను కాదు అనను, తప్పు అనను. కానీ ఆ బలము తను చనిపోవటానికి ఉపయోగపడింది. తన శత్రువులు ఎలాగూ చనిపోయారు, ఆ బలంతో చంపాడు. ఆ రెండుగా ఉన్నటువంటి ఆ స్తంభాలను నెట్టేస్తే వారి యొక్క గుడి మొత్తం కూడా నేలమట్టమై దాని కింద వాళ్ళు చనిపోయారు, ఈయన కూడా చనిపోయాడు. మరి ఆ బలం ఎందుకు? మరి ఈరోజు దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చాడు, నీకు సమస్తం దేవుడు ఇచ్చాడు. దాని ద్వారా చచ్చి పడి ఉన్నటువంటి వ్యక్తిగానే బ్రతుకుతున్నావు కదా, జీవోత్సవంలాగానే బ్రతుకుతున్నారు కదా. అలాంటి బ్రతికెందుకు? ఇదన్నిటికీ రీజన్ ఏమంటున్నాడంటే, నా సన్నిధిలో నుంచి వారు వెళ్ళగొట్టబడేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కొందరిని నేను వెళ్ళగొట్టేశాను. ఆ తర్వాత ఏమంటాడు? అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు. ఇతరులు కూడా అలాగే వచ్చేస్తారండి ఆ సంతానంలో నుండి. కుక్క పిల్లలు కుక్కలే వస్తారు, దయ్యం పిల్లలు దయ్యమే అవుతారు. కానీ పశ్చాత్తాపడండి. నేను ఇంతకుముందు జ్ఞాపకం చేశాను మీకు దావీదు గారి విషయము. దావీదు గారికి నాతాను గారి ద్వారా ఆశీర్వాదమును పంపిస్తూ 7వ అధ్యాయంలో సమూయేలు 2వ గ్రంథంలో, నీవు నిద్రించిన తర్వాత నీకు ఇచ్చినటువంటి పిల్లల్లో నుంచి ఒకరికి నేను రాజ్యసింహాసనం ఇస్తాను, ఆ రాజ్యసింహాసనం నేను తీసివేయను, అతను నా కుమారుడుగా ఉంటాడు, నేను అతనికి తండ్రిగా ఉంటాను అని అద్భుతమైనటువంటి ఆశీర్వాదము దావీదు నిద్రించిన తర్వాత అది జరుగుతుంది అని చెప్పినప్పుడు అతడు బాధపడకుండా ఒక చక్కటి మాట అన్నాడు. నువ్వు నా పిల్లలకు ఏ ఆశీర్వాదం ఇచ్చినా పర్వాలేదయ్యా, అసలు ఇంత గొప్ప ఆశీర్వాదము నా పిల్లలకు నువ్వు ఇవ్వటానికి నేను ఏ పాటి వాడను అని చెప్తూ, నీ ఆశీర్వాదము నుండి నా పిల్లలు నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధిలో ఉండి నా పిల్లలు ఆశీర్వదింపబడేటట్టుగా చెయ్యి అంటాడు. చూడండి ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఆయన పలుకుతున్నటువంటి మాట ఒకసారి మేము జ్ఞాపకం చేస్తాం. 20వ వచనంలో, యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను ఎరిగి ఉన్నావు, నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడునకు నాకు దీన్ని తెలియచేసేది అని చెప్తూ చివరిలో ఏమని ఆయన కోరుకుంటున్నాడో ఆ కోరికను మీకు చూపిస్తాను. 29వ వచనం, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. అయితే ఆశీర్వాదం అనుభవిస్తూ ఎక్కడుండాలని కోరుకుంటున్నాడు తన కుటుంబము? దేవుని సన్నిధిలో ఉండునట్లు. అంటే దావీదుకి ఏం తెలుసు? దేవుడు తన సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి నా పిల్లలు తెచ్చుకోవద్దు, నా కుటుంబం తెచ్చుకోవద్దు అని ఒక తండ్రిగా అతడు దేవుణ్ణి మరణం కాకముందు కోరుకుంటున్నాడు. దానితో పాటు అంటున్నాడు,
2 ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రభువా. నీ ఆశీర్వాదం ఉంది, సాతాను ఆశీర్వాదం కూడా ఉంది. కాబట్టి సాతాను ఆశీర్వాదం నా కుటుంబానికి వద్దు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము ఆశీర్వదించబడును గాక అన్నాడు. దట్ మీన్స్ ఇంకొక ఆశీర్వాదము అనేటటువంటి ఫాల్స్ బ్లెస్సింగ్ ఉంది అన్నట్టేగా. ఉంది. అదే అన్నాడు సాతాను యేసుక్రీస్తుతో పాటు, నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేసినట్లయితే ఇదంతా నీకు ఇస్తాను అని అన్నాడు. క్రైస్తవేతరులు అనుభవిస్తుందంతా ఏంది? నామకార్థ క్రైస్తవులు అనుభవిస్తుంది ఏంది? సాతాను యొక్క ఆశీర్వాదమే, సాతాను యొక్క దీవెనే. సో దేవుని యొక్క సన్నిధిలో ఉంచబడితేనే అది ఉంటుంది, లేకపోతే లేదమ్మా. ఇంత మంచి ఆశీర్వాదం దేవుణ్ణి కోరుకున్నాడు. కానీ చివరికి ఏ సొలొమోనును అయితే అందరము ఎక్కిస్తానన్నాడు, అదే సొలొమోనును ఉద్దేశించి ప్రార్థించాడు. కానీ ఆ ప్రార్థనకు తగినట్టుగా ఆశీర్వాదమును కాపాడుకోలేకపోయాడు. కానీ ఈ ప్రార్థన ఉపయోగపడింది సొలొమోనుకు. తండ్రి చేసిన ఈ ప్రార్థన ఉపయోగపడింది. సొలొమోనును బ్రతికుండగా తన రాజ్యమును తన చేతిలో నుండి తీసేయలేదు, సౌలు చేతిలో నుండి తీసేసిన విధంగా. సౌలు గతి ఎంత దారుణంగా ముగించబడిందో అలా సొలొమోను గారిది ముగించబడలేదు. కారణం, తండ్రి చనిపోకముందే ప్రార్థన చేశాడు దావీదు గారు. కాబట్టి మన దాంట్లో నుంచి భక్తిహీనులు పుట్టకుండా చూసుకుందాం. భక్తిహీనుల యొక్క సంతానం మన కుటుంబంలో నుంచి రాకుండా చూసుకుందాం. అవిధేయులు మన కుటుంబంలో పెరగకుండా చూసుకుందాం. కాబట్టి మన కుటుంబం గురించి దేవుడు ఎప్పుడు ఆలోచన చేసినా అతనికి ఆలోచనలో మన కుటుంబం ఎలా కనబడాలి అంటే విధేయులైనటువంటి పిల్లలుగా కనబడాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు, అది కూడా భక్తిపరుల కుటుంబంలో నుంచి చెప్పొచ్చు. యాజకుడైనటువంటి ఏలీకు ఉన్నటువంటి 2 కుమారులు ఓఫ్ని, ఫినెహాసు. దేవుడు వారిని చంపదలచను కనుక వారు తండ్రి మాట వినకపోయిరి అని రాయించాడు. అదే సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము ముగింపు వచనాల్లో 24వ వచనం నుంచి మనం చదువుకుంటే, దేవుడు వారిని చంపదలిచును కనుక వారు తండ్రి మాట వినకపోయిరి. ఇది అయిపోయిన తర్వాత మరి ప్రిషమ్మకు వాక్యం చెప్పాను. చిన్న బిడ్డకి 6 నెలలు ముగించబడి 7వ మాసంలో అడుగు పెడుతున్న బిడ్డకు వాక్యం చెప్పాను. ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఆ బిడ్డకి ఏం అర్థమవుతుంది అని మీరు అనుకోవచ్చు, కానీ అర్థమవుతుంది. తల్లి గర్భములో ఉన్నప్పుడే వాక్యాలు అర్థమవుతున్నప్పుడు 7 నెలల పాపకి ఎందుకు అర్థం కాదు? చెప్పాను. 3వ అధ్యాయము 3వ వచనం చెప్పాను. ఏమని చెప్పాను అంటే, బాలుడైనటువంటి సమూయేలు దేవుని మందసము ఉన్న మందిరములో దీపము ఆరిపోక ముందు నిద్రించాడు గనక దేవుడు అతన్ని పిలిచాడు అని చెప్పాను. కాబట్టి నా ప్రియ బిడ్డ, నీవెప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తూ, దేవుని మాటలు మాత్రమే వింటూ, దేవుని పాటలు మాత్రమే వింటూ, దేవునికి సంబంధించినటువంటి ఆ అనుభవంలోనే నువ్వు ఉంటే దేవుడు నిన్ను పిలుస్తాడు. దేవుడు తన చేతిలోని ఒక అద్భుతమైన పాత్రగా నిన్ను తయారు చేసి వాడుకుంటాడు అని ఆ చిన్న బిడ్డకు వాక్యం చెప్పాను. ఒక 10 నిమిషాలు నోరు తెరవలేదు, డిస్టర్బ్ చేయలేదు, అటు ఇటు మారలేదు. చక్కగా ఎలా కూర్చుందో అలాగే కూర్చొని వాక్యం అంతా అయిపోయిందాక విన్నది. ఆ తర్వాత మళ్ళీ అదే వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేశాను. సో ఈ విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అందుకే బాలురు నడవలసిన త్రోవను వానికి నేర్పండి, పెద్దవాడైనప్పుడు వాడు అందులో నుంచి తొలగిపోడు అనే విషయం. అందుకే ఇక్కడ పిల్లల గురించి రాస్తున్నాడు. అక్కడ ఏమని రాస్తున్నాడమ్మా మనకు చదివినటువంటి దాంట్లో, అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు. కాబట్టి ఆ విధమైనటువంటి పుట్టుక, భక్తిహీనుల పుట్టుక, అవిధేయుల యొక్క పుట్టుక, అలాంటి పెంపకం మన కుటుంబంలో జరగొద్దు, ఉండకుండా చూసుకునేటటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. 20వ వచనంలో, ఆలోచించుము దేవుని యథార్థవంతుని తోసివేయడు. ఫినిష్. క్లియర్ చెప్పేస్తున్నాడు. దేవుడు త్రోసివేయడు. త్రోసివేయబడ్డావు అంటే కథ నువ్వు యథార్థవంతుని కాదు, నీతిమంతునివి కాదు, విధేయుడు అంతకన్నా కాదు. దేవుని మాటను అశ్రద్ధ చేసి దేవుని ఇష్టం ఏంటో తెలుసుకుని కూడా నీ ఇష్ట ప్రకారంగానే జీవిస్తున్నావు గనక
నువ్వు యథార్థవంతునివి కావు అని, నీతిమంతుడు కావు అని దేవుడు త్రోసివేశాడు. ఎవరిని త్రోసివేయడో చెప్తున్నాడు, ఎవరిని గెంటివేయడో చెప్తున్నాడు, ఎవరిని వద్దు అనుకోడు చెప్తున్నాడు. నువ్వు క్రైస్తవుడమైనంత మాత్రాన, క్రైస్తవ కుటుంబమైనంత మాత్రాన దేవుడు త్రోసివేయడు అని అనుకుంటే అది నీ పొరపాటు, నా పొరపాటు. నేను పాస్టర్ని కనుక, పాస్టర్ అయినటువంటి నన్ను దేవుడు త్రోసివేయడు, నా కుటుంబాన్ని త్రోసివేయడు అనుకుంటే పొరపాటు. యాజకుడైనటువంటి ఏలి పిల్లల గతే అక్కడ నీతి లేనప్పుడు, వారి కుటుంబం అనే దేవుడు మొత్తినప్పుడు, ఆఫ్టర్ ఆల్ ఈ రోజు ఉన్నటువంటి పాస్టర్ల విధేయులైతే, వారి పిల్లల విధేయులైతే దేవుడు త్రోసివేయడని గ్యారంటీ ఏంటి? ఎవరి బ్రతుకుకు వారే జవాబుదారులు అని చెప్తున్నాడు. కాబట్టి ఆలోచించము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయు వారిని నిలువబెట్టడు. దుష్టుని యొక్క కార్యము చేస్తే ఏ విషయంలో కూడా నువ్వు నిలబడి ఉండవు, ఏ విషయంలో కూడా నువ్వు సక్సెస్ కావు. సక్సెస్ అయ్యాను అన్నటువంటి ఆ భ్రమలో 2-3 రోజులు ఉంటావు, ఒక వారం ఉంటావు, నెల ఉంటావు, ఆ తర్వాత మళ్ళీ పూర్వపు స్థితే. కాబట్టి ఒక్కసారి దీవించబడితే అది కలకాలం, తరతరాల వరకు అని అన్నాడు. అది పిల్లల తరతరముల వరకు ఆశీర్వాదం నిలిచి ఉండాలి. కానీ మనది ఎలా ఉంది? మన క్రైస్తవ కుటుంబాలది ఎలా ఉంది? ఒక నెల ఇంకోలాగా ఉంటుంది, ఒక నెల ఇంకోలాగా ఉంటుంది, ఒక నెల ఇంకోలాగా ఉంటుంది. ఒక నెల బాగా ఆశీర్వదించబడినట్టుగా కనబడతాం, ఇంకో నెల మొత్తం పోగొట్టుకున్నటువంటి విధంగా కనబడతాం. యోబు గారికి జీవితం అలా లేదు. ఒక్కసారి పడిపోయాడు, మరలా లేచాడు అంటే మరలా పడిపోలేవు యోబు. ఒక్కసారి 2 అంతలుగా ఆశీర్వదించబడ్డాడంటే ఇక మరలా ఆశీర్వాదం నెక్స్ట్ జనరేషన్స్ కూడా నిలబడిపోయింది. స్కాలర్స్ చెప్తారు, ఏమంటారంటే 6 నెలలు మాత్రమే యోబు అనుభవించినటువంటి శ్రమలన్నీ కూడా 6 నెలలు మాత్రమే. 6 నెలల తర్వాత అతని జీవితం మార్చబడిపోయింది అద్భుతంగా. మరలా వెనుకకు తిరిగి చూడలేదు. అంటే ఈయన పాపములో వెనుకకు తిరిగి చూడలేదు కనుక అక్కడ ఆశీర్వాదములో కూడా వెనుకకు తిరిగి చూడలేదు. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవించాడు. దుష్కార్యములు చేయువారిని ఏ విషయంలో కూడా నిలబెట్టడు. నిన్ను పగపట్టు వారు అవమానభరితులగుదురు, దుష్టుల గుడారము ఇక నిలవకపోవును. పైన మనం చూసుకున్న 6వ వచనములో నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. ఎవరిని? దేవుణ్ణి వెతికితే, ఆయన్ని బ్రతిమలాడుకుంటే నివాస స్థలమును, గుడారమును, ఆ ఇంటిని వర్ధిల్ల చేస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? దుష్టునికి సంబంధించిన గుడారం కదా అనేది. ఇంట్లోనే అన్ని చేస్తావు, ఇంట్లోనే బైబిల్ చదువుతావు, ఇంట్లోనే సిగరెట్ తాగుతావు, ఇంట్లోనే పాటలు పాడతావు, ఇంట్లోనే మందు కొడతావు, ఇంట్లోకే సేవకులు వస్తారు, ఇంట్లోకే దుష్కార్యాలు చేసేవాళ్ళు కూడా వస్తారు. ఆ గుడారము, ఆ ఇల్లు ఏమవుతుంది అంటున్నాడు అక్కడ? నిలవకపోవును, ఉండదు ఆ ఇల్లు. నేను చెప్పట్లేదండి, మళ్ళీ నా మీద మీరు అలగడానికి, నా మీద కోపం పెంచుకోవడానికి నేను చెప్పట్లేదు. అది చదివి వినిపిస్తున్నాను అంతే. ఒకవేళ నేను చెప్తున్నటువంటి మాట నా ఇంటిని ఇట్లా అన్నాడు, నన్ను ఇట్లా అన్నాడు, నేను సిగరెట్ తాగుతున్నందుకంటే నా ఇంట్లో అంటే నా 500 అంటాన్ని నేను అంటున్నానని చెప్పేసి నన్ను తిట్టుకొని నీ జీవితాన్ని మార్చుకో. నేను చెప్తలేను. అక్కడ యోబు గ్రంథంలో, నువ్వు నమ్మిన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది నేను చదివి వినిపిస్తున్నాను అంతే. నీ గుడారము, నీ ఇల్లు ఎప్పుడు కూడా నిలిచి ఉండాలంటే, అది అమ్మబడకుండా ఉండాలంటే, అది గిరివి పెట్టకుండా ఉండాలి అని అంటే, ఆ ఇంట్లో నువ్వు సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఎప్పుడు ఉండాలి అని అంటే, ఆ ఇల్లు, ఆ కొంప దేవుని కొంపగా ఉండాలి. దేవుని కొంప అని చెప్పుకొని ఇంట్లోనే ఆ దేవునికి సంబంధించిన పోస్టర్లు, దేవునికి సంబంధించిన వాక్యాలు ఇవన్నీ పెట్టుకొని అదే కొంపలో మాట్లాడకూడని మాటలు మాట్లాడుకుంటూ, బూతులు మాట్లాడుకుంటూ, సిగరెట్లు తాగుతూ, గుట్కా పాన్ పరాగులు తినుకుంటూ అదే ఇంట్లో ఎట్లా నిలబడుతుంది? నిలబడదు అని చెప్తున్నాడు నా దేవుడు. అయితే ఇక చివరిలో ముగిస్తున్నాడు. అయితే ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, ఇంకను ఆయన నోటి నిండా నవ్వు కలగ చేయును, ప్రహర్షతముతో నీ పెదవులను నింపును. అయితే ఇప్పటికైనా నీ నోటితో నేను తప్పు చేశాను, పాపం చేశాను, ఈ యొక్క మాటలు వింటూ ఉంటుంటే నాలో పరివర్తన తెచ్చుకోవాలని ఆశ కలుగుతుంది ప్రభువా. కాబట్టి నాలో పరివర్తన తెచ్చుకొని, ఇంతకాలం నిర్లక్ష్య స్వభావంతో జీవించాను, ఇంతకాలం అశ్రద్ధ చేశాను, అవిధేయత చూపించాను, సిగరెట్ లేకపోతే బ్రతకను అనుకున్నాను, గుట్కా పాన్పరాగు లేకపోతే బ్రతకను అనుకున్నాను, మందు లేకపోతే నేను బ్రతకను అనుకున్నాను,
కానీ నువ్వు లేకపోతే, నీ మాటలు లేకపోతే బ్రతకలేను, నీ మాట పద్ధతి ప్రకారంగా జీవించకపోతే ఎంత నష్టం కలిగి ఉంది అన్నటువంటి విషయాన్ని నా అనుభవంలో నుంచే నేను తెలుసుకుంటున్నాను చదివి గనక అని నువ్వు గనక నీ నోటితో ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే, మొన్ననే చదివి వినిపించాను దావీదు గారు పశ్చాత్తాప కీర్తన 51వ కీర్తన. తిరిగి అదే నోటి నుండి, ఏ నోటి నుండి నువ్వు ఒప్పుకుంటావో అదే నోటి నిండా తిరిగి దేవుడు సంతోషాన్ని నింపుతానంటున్నాడు, ఆనందాన్ని నింపుతానంటున్నాడు. ఇప్పటికైనా వ్యర్థ ప్రయత్నాలు చేసావు సంతోషం కొరకు. దేవుడు మానేయమన్నవి మానేయకుండా, విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టకుండా ఎన్నో ప్రయత్నాలు చేశావు ఈ సంతోషం కొరకు, ఈ ఆనందం కొరకు, నీ పరిస్థితులు బాగుపడాలని. కాలేదు కదా? అయితే ఇగో ఈ పరిష్కారం చూపిస్తూ ఉన్నాడు దేవుడు. బిల్దద్ గారి ద్వారా యోబుకు పరిష్కారం చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు నా ద్వారా నాకును మీకును అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిష్కార మార్గం చూపిస్తున్నాడు. సో పరిష్కార మార్గం చూపించినప్పుడు ఆ పరిష్కార మార్గమునే మనం ఎన్నుకోవాలి తప్ప మిగతా ఎన్నుకోవడానికి వీల్లేదు. స్విచ్ ఉంది, లైట్ స్విచ్ ఉంది, ఎలక్ట్రిషియన్ ఆ స్విచ్ని ఏర్పాటు చేసి చెప్పి వెళ్తాడు మనకు, అమ్మ కిందికి దాన్ని ప్రెస్ చేస్తే లైట్ వస్తుంది, పైకి ప్రెస్ చేస్తే లైట్ రాదు, ఆఫ్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు అతను. ఇదే పరిష్కారము అన్నాడు. కిందికి నడితే లైట్ వస్తుంది, పైకి వేస్తే లైట్ ఆఫ్ అవుతుంది, రాదు. నీకు లైట్ కావాలంటే ఆ బటన్ని కిందికి ప్రెస్ చేయండి అన్నాడు. నీకు లైట్ వద్దనుకుంటే పైకి ప్రెస్ చేయండి అన్నాడు. ఇది నా 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 ఇంట్లో ఉన్న నా స్విచ్, ఇది నా ఎలక్ట్రిసిటీకి సంబంధించింది, నేను బిల్లు కడుతున్నాను గనక ఎలక్ట్రీషియన్ గారు చెప్పినట్టుగా లైట్ ఎందుకు రావాలి? కాబట్టి నేను కిందికి ప్రెస్ చేసినప్పుడే లైట్ ఆఫ్ కావాలి, నేను పైకి ప్రెస్ చేసినప్పుడు లైట్ రావాలంటే నీ నాలుక, నీ ముక్కు, నాలుకేసి రాసుకున్నా రాదది. ఎందుకంటే దానిని అలా అమర్చి పెట్టేశారు, ఆ సిస్టమ్గా దాన్ని చేసి పెట్టేశారు. దాన్ని నువ్వు మార్చాలి మళ్ళీ ఆ సిస్టమ్ని. అది నీ ఇష్ట ప్రకారంగా ఎలక్ట్రిసిటీ ఏదైతే ఫిట్ చేసిపోయాడో దాని ప్రకారంగా వస్తుంది, కానీ మిగతా రాదు. అలాగే దేవుడు కూడా ఏ విధంగానే పరిష్కార మార్గము అన్నప్పుడు అది ఆ విధంగానే పరిష్కార మార్గం ఉంటుంది, ఇక వేరే విధంగా పరిష్కార మార్గం ఉండదు. ఇది దేవుడు పెట్టిన పద్ధతి. ఈ పద్ధతికి మించి ఏది రాదు. ఇది యోబు గారికి మాత్రమే కాదు, ఒక పట్టణానికి దేవుడు ఈ పరిష్కారమును చూపించినప్పుడు పట్టణమునే దేవుడు క్షమించేశాడు. ఆఫ్టర్ ఆల్ నీ ఇంట్లో 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. ఆ 6 అయినటువంటి 5 అయినటువంటి ఆ 10 మంది నీ కుటుంబంలో ఉంటే 10 మందిని దేవుడు క్షమించడా? నినవే పట్టణమునే దేవుడు క్షమించినప్పుడు నినవే పట్టణస్తులను మొత్తం నాశనం చేసేస్తానన్నాడు. కానీ అయితే వారి నోటితో ఒప్పుకొని వారి దుష్టత్వమును మానేశారు అని రాయించాడు బైబిల్లో. వారు దుష్టత్వమును మానుకొనినందున దేవుడు తన ఉగ్రతను మానుకున్నాడు, దేవుడు తన కోపాన్ని మానుకున్నాడు. నినవే పట్టణాన్ని నాశనం చేస్తానన్న దాన్ని మానుకున్నాడు, తిరిగి దాన్ని ఆశీర్వదించాడు. తిరిగి దేవుడు ఆ పట్టణానికి సంతోషాన్ని ఇచ్చాడు. కారణం వాళ్ళు బలులు అర్పించినందుకు కాదు, కారణం వారు ఉపవాసాలు ఉన్నందుకు కాదు, కారణం వారు గోనె పట్టలు కట్టుకున్నందుకు, బూడిద చల్లుకున్నందుకు కాదు, కారణం దుష్కార్యములను విడిచిపెట్టినందునందే, దుష్కార్యములను మానేసినందునందే. అదే బిల్దద్ గారు చెప్పారు. బిల్దద్ గారు చెప్పింది యోనా గ్రంథంలో మనకు రాయబడి ఉంది. 3వ అధ్యాయం చదువుకోండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం. ఇవన్నీ రిలేటెడ్ అండి. మనం చదివే ప్రతి వచనానికి ఇవన్నీ కూడా రిలేటెడ్. అందుకే కొంత ఇచ్చట కొంత అచ్చట అని రాస్తాడు బైబిల్లో. జాగ్రత్తగా వెతికిన ఎడల అంటే ఇదే. ఇప్పుడు ఆ చివరి వచనం మనం చూస్తే నిన్నవే పట్టణస్థులకు వెళ్ళొచ్చు. చివరి వచనం మళ్ళీ దావీదుకు వర్తిస్తుంది. చివరి వచనం మళ్ళీ ఎవరికి వర్తిస్తుంది క్రొత్త నిబంధనలో అంటే సౌలు పౌలుగా మార్చబడ్డాడు, అతనికి వర్తిస్తుంది. ఎంతో ఘోరమైనటువంటి పాపం. ఆయన దేవుడు అతన్ని క్షమించినప్పుడు నిన్నెందుకు క్షమించాడు? నన్నెందుకు క్షమించాడు? క్షమిస్తాడు. కాబట్టి పద్ధతిలోనికి మనం వస్తే క్షమిస్తాం. 100 రూపాయల కాగితం ఇచ్చేసి కవర్లో ఏదో నీకు తోచినటువంటిది పెట్టి దేవునికి ఇచ్చేసి నన్ను క్షమించేస్తాడు అనుకుంటే మాత్రం కాదు. దేవునికి ఇవ్వాల్సింది రంగు కాగితాలు కాదు, దేవునికి ఇవ్వాల్సింది రంగులమయంగా మార్చబడినటువంటి హృదయం, మనస్సును దేవునికి ఇచ్చేసి ఒకటే ఒక రంగుది తీసుకోవాలి.
అదే పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనటువంటి ఏ మచ్చ డాగు లేని తెలుపు రంగు అన్న హృదయం, తెలుపు రంగు అన్న మనస్సు మనం కలిగి ఉండాలి. కొద్ది మాటలు మన వెనుకిడిలో పరిశుద్ధాత్మ దేవుడు దీవించును గాక. 8వ అధ్యాయం కూడా మనం ఒక్కొక్క వచనం మనం ధ్యానించలేదు. 8 అధ్యాయాలు కూడా ముఖ్యమైనటువంటివి. అలానే మిగతావి ముఖ్యమైనవి కాదు అని కాదు, కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. వాటిని మనము తెలుసుకొని జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, ఈ సమయంలో తండ్రి ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మాట్లాడినటువంటి మాటలలో నీవు దీవించేవాడివి మాత్రమే కాదు, హక్కున చేర్చుకునేవాడివి మాత్రమే కాదు, రండి అని పిలిచేవాడివి మాత్రమే కాదు, నువ్వు వెళ్ళగొట్టేవాడివి కూడా, త్రోసివేసేవాడివి కూడా తండ్రి ప్రభువా, నీవు శపించేవాడివి కూడా తండ్రి ప్రభువా, నీవు పట్టణాలనే కాల్చేసేవాడివి తండ్రి ప్రభువా, ప్రపంచాన్నే తండ్రి ప్రభువా వర్షంతో నామరూపాలు లేకుండా చేసేవాడివి అని ఎన్నోసార్లు ఎంతోమంది జీవితంలో జరిగింది. కాబట్టి నువ్వు త్రోసివేసేవాడివని తెలిసి దావీదు నన్ను త్రోసివేయకుము అన్నాడు. అంతేకాకుండా నా కుటుంబము త్రోసివేయబడకుండా నీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలను అనుభవించే భవిష్యత్తును నా కుటుంబానికి దయచేయమన్నాడు. ఈ రోజున కేవలం మా కుటుంబాలను ఆ విధంగా ప్రార్థన చేసి వదిలిపెట్టకూడదు, కానీ ఆ విధంగా ప్రార్థన చేస్తూనే ఆ విధంగా మా కుటుంబాలను నీ సన్నిధిలో పెంచాలి, నీ సన్నిధిలో ఉండేటటువంటి విధంగా తయారు చేయాలి తండ్రి. ఆ విధమైనటువంటి ఆలోచన దృక్పథం మాకందరికీ కూడా మీరు చేస్తూ ఉన్నందుకు, ఆ విధంగా నడిపిస్తూ ఉన్నందుకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, అయినా ఈ లోకములో విలువ దేనితో పెట్టలేనంత జ్ఞానమును, ఆ జ్ఞానాభ్యాసమును తండ్రి ప్రభా ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో మాకు ఇంత మంచి అవకాశాలను మీరు చేసినందుకు నీకు స్తోత్రం. ఈ లోక సంబంధమైనది ఈ లాక్డౌన్లో ఏం నష్టపోయామో, ఏం పోగొట్టుకున్నామో మాకు తెలియదు, కానీ నీ శ్రేష్టమైన నీ జ్ఞానమును మాత్రము ఈ లాక్డౌన్లో మేము సంపాదించుకోగలుగుతున్నా. ఇది మా నుంచి ఎవ్వడు కూడా దొంగిలించలేడు, దీని నుంచి ఎవడు కూడా మమ్మల్ని వేరు చేయలేడు తండ్రి. కాబట్టి ఇంత శ్రేష్టమైన దాన్ని తండ్రి ప్రభు మా దగ్గర పెట్టుకొని మేము బాగుపడకపోతే వ్యర్థమవుతుంది తండ్రి. కాబట్టి ఈ జ్ఞానం మా దగ్గర పెట్టుకొని మేము బాగుపడుతూ ఇంకా అనేకులను బాగుపరిచేటటువంటి దిశగా, అందులో ప్రాముఖ్యంగా ఎవరి కుటుంబాలు వారు బాగుపరుచుకునే దిశగా నడిపించి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకొని రాత్రికాల సమయంలో తండ్రి ప్రభా నీ సన్నిధిలో చక్కటి నిద్రలను, విశ్రాంతులను మీరు మాకు అనుగ్రహించండి, దర్శనాలను అనుగ్రహించండి. ఆయన రేపటి దినమున ఎవరెవరు ఏ పనులు తలపెట్టుకొని ఉన్నారో, ఏ ఆలోచనలతో ఉన్నారో, ఆలోచనలు నీ ఆలోచనలుగా, నీ తలంపులుగా సమస్తమును తండ్రి ప్రభా మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నది అన్నావు. ఆ విధంగా తండ్రి ప్రభా అందరికీ మేలు కలిగే విధంగా సమస్తము సమకూర్చబడి ఇవ్వబడేటటువంటి విధముగా నడిపించి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకున్నాం. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు, అదేవిధంగా ఉద్యోగాలు చేసుకుంటూ ప్రమోషన్స్ కొరకు, శాలరీస్ పెరగడానికి ఎదురు చూస్తున్న బిడ్డలకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి ప్రభా, వివాహాలు ఏర్పాటు చేయబడిన బిడ్డల కొరకు, వివాహాలు జరిగి సంతానముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు, ఇల్లు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకు తండ్రి ప్రభా, కిరాయిలలో ఉండి కిరాయి కట్టుకోలేకుండా ఉంటున్నటువంటి బిడ్డలకు, ఆయన సేవకులుగా ఉండి తండ్రి ప్రభా సేవా పరిచర్య జరిగించడానికి తండ్రి ప్రభా అనుకూలతలు లేనటువంటి సేవకుల కొరకు తండ్రి ప్రభా, ఇలా ప్రతి ఒక్కరి కొరకు తండ్రి ప్రభా ప్రార్థిస్తుండగా ఆలకించి తండ్రి ప్రభా అన్నిటిని అనుకూలపరిచి ఈ ప్రార్థనకు జవాబుతో పాటు తండ్రి ప్రభా రహస్యరాకుల సిద్ధపాటును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో తండ్రి అతి వినయముగా బ్రతిమాలు పెట్టుకుంటున్నాము స్వామి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృపాన్యోన్య సహవాసము, సమాధానం, సకల దీవెనల ఆశీర్వాదములు మనకును, కుటుంబస్తులకు, నిజ పిల్లలకు, వారి భవిష్యత్తులకు ప్రయోజకరమైన ప్రతి ఆత్మికమైనటువంటి విశ్వాస జీవితములకును, లైవ్లో వీక్షించిన బిడ్డలకును ప్రార్థన జవాబులను ఆయన చిత్త ప్రకారంగా సంకల్పానుసారంగా అనుభవించే భవిష్యత్ కార్యాచరణకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నిడయును గాక. ఆమేన్. యేసు రక్తం ఇచ్చాం, యేసు నామం ఇచ్చాం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికులంతా కొడి నాశనం, తని నీ కార్యములు నిరంతరం జయం జయం జయం. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్ అండి.